ప్రతి నెల 1వ తేదీ ఉద్యోగులకే కాదు పేదలకు కూడా పండుగ రోజు కావాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీ ప్రకారం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ భరోసా కింద పేదలకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారు. అంతకుముందు 3 నెలలకు కూడా పెంచిన పింఛన్ను వర్తింపజేస్తూ మొదటి నెల 7,000 రూపాయల చొప్పున ఇంటికి తెచ్చిచ్చారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తారీఖున ఇంటి దగ్గరే పింఛన్లిస్తోంది ప్రభుత్వం. 1వ తారీఖు ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తోంది. ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి పేదలకిచ్చిన మరో హామీని అమలులోకి తెస్తోంది ప్రభుత్వం. పింఛన్ లబ్ధిదారుడు ఏ కారణం చేత అయినా 2 నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే 3వ నెలలో ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. ఇది డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తోంది. గతంలో జగన్ ఈ వెసులుబాటును తీసేశాడు. అంతేకాదు, ఒకవేళ పింఛన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే అతని మరణం ధృవపత్రాన్ని వెంటనే సమర్పిస్తే ఆ మరుసటి నెల నుంచి ఆయన భార్యకు వితంతు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. జగన్ హయాంలో 6 అంచెల వడబోత పెట్టి 1,00,000 మందికి రేషన్ కార్డులు తీసేశాడు. దీంతో చాలా మంది అర్హులకు కూడా పింఛన్లు రాకుండా పోయాయి. పేదల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు గారు వచ్చే సంక్రాంతిలోపు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులిచ్చే ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 2 నుంచి 28 మధ్య దరఖాస్తులు తీసుకుంటారు. ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే మరికొంతమంది అర్హులకు పింఛన్లు వస్తాయి. పేదల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తోన్న మంచి ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించండి.